పవన్ చేసిన గూండా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అధికార వైసీపీ నేతలు. దీంతో పొలిటికల్ దుమారం రేగుతోంది. మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి అంతు చూస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంతు చూస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకులు అంతు చూస్తాను, మక్కలు ఎరగొడతాను, అది ఎరగొడతాను, ఇది ఎరగొడతానని చెప్పని అంటావు. నేను వామనుణ్ణి అంటావు. వామనుడు అంటే ఎదుగుతూ వచ్చేవాడు. నువ్వు 2008 నుంచి మీరు 2024 అంటే దాదాపు 16 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. మీకు ఉన్నటువంటి మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయాల దగ్గరలోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత 2011లో పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 8 సంవత్సరాల్లో 170 సీట్లలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మీకు పోలికేంటి? ఆయన తాట తీస్తానో తోలు తీస్తానో పంచులోడు కొట్టు కొడతాను, ఇదే ఆయన భాష. ఆ భాషను మార్చుకోవాలి. ఆ భాషను మార్చుకోకపోతే ఆయన అంతే. నేరస్తులు నేర స్వభావం ఉన్నవాళ్ళు మొన్న జైలుకి వెళ్ళి వచ్చింది ఎవరో జైలుకి వెళ్ళి వచ్చింది చంద్రబాబు. ఇదే పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ అవినీతిపరుడు, చంద్రబాబును అవినీతిపరుడు, దోచుకుంటున్నారు, గాది కింద పందికొక్కుల్లో దోచుకు తింటున్నారు, ఇసుకను కూడా మేసేస్తున్నారు, మట్టిని మేసేస్తున్నారు, వీళ్ళ దుర్మార్గాన్ని కుకటి వేళ్లతో తీసేస్తానన్న వ్యక్తిగా అడగండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరులు లక్షల కోట్ల అధిపతులు అవ్వాలని ఎవరో కోరుకుంటలేదు. అక్కడ అమరావతి ఒకచోట ఉండటానికి ఎవరు ఇష్టపడతలేదు. 3 రాజధానులే ముద్దంటున్నారు.